నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయుల పట్ల ఆకునూరు మురళి చేసిన వ్యాఖ్యలపై ఈరోజు దువారం లేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీచర్ల వ్యవస్థ పూర్తిగా అంటే కూర్చున్న దగ్గర నుంచే వాళ్ళు నెల జీతాలు ఎక్కువ తీసుకుంటున్నారు. పాఠాలు చెప్పట్లేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా అభివృద్ధి ఏమాత్రం లేదంటూ కూడా విద్య పట్ల పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. విద్యా సంఘాలు వీళ్ళంతా. ప్రస్తుతం మనం పిఆర్టీయు రాష్ట్ర నేత హర్షవర్ధన్ రెడ్డి ఆయన అడిగి తెలుసుకుని చెప్పి యాక్చువల్ ఏంది ఆకునూరు మురళి? ఆగ్నూరు మురళి గారు ఒక విద్యా కమిషన్ చైర్మన్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య మొత్తం గత పాలకులు భ్రష్టు పట్టించిండ్రి. దాన్ని స్వయంగా చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాశాఖను తన దగ్గరనే ఎందుకు ఉంచుకున్నాడంటే, ఈ విద్యను మొత్తం కూడా ప్రక్షాళన చేయాలి, ఒక నాణ్యమైన విద్య బీద ప్రజలకు అందాల ఉద్దేశంతోనే వారు విద్యాశాఖ మంత్రిని కూడా వారి దగ్గర పెట్టుకున్నారు. మీకు తెలుసు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, మనకు నవోదయ ఇవన్నీ ఇస్తూనే వస్తున్నాడు. ఆ క్రమంలో వారు ఏం చేశారంటే, ఒక ముఖ్యమంత్రిగా నేను చేసేది చేస్తూనే కింది నుంచి మేధావుల యొక్క సలహాలు కూడా అవసరము. మేధావులు ఏం చేస్తారంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థను ఆకలింపు చేసుకుంటారు, వారు స్టడీ చేస్తారు దాని మీద. దేశంలో కూడా విభిన్న ప్రాంతాలు, విభిన్న మతాలు, వివిధ భాషల్లో కూడా ఎట్లా ప్రావీణ్యం వస్తుంది, ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయి పోటీ అవుతుంది. మీకు తెలుసు, దేశవ్యాప్తంగా నీట్ లాంటి పరీక్షలు కూడా దేశవ్యాప్తంగా అందరం ఢీకొంటున్నాం. నా పిల్లల్ని కూడా అట్లా తీర్చిదిద్దాల ఉద్దేశంతో ఒక కమిషన్ ఏర్పాటు చేసిండు. కమిషన్కు ఆకునూరు మురళి గారు, రిటైర్డ్ ఐఏఎస్, విద్య మీద కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నమ్మి రేవంత్ రెడ్డి గారు కమిషన్ చైర్మన్గా వేసిండు. కమిషన్ యొక్క విధి విధానాలు ఏంటి? ఎక్కడెక్కడో తిరగాలి, వాళ్ళు ప్రపంచ స్థాయిలో తిరగాలి, తిరిగిండు. దేశ విదేశాలు, రాష్ట్రాలు తిరగాలి, తిరిగిండు. ఆకలింపు చేసుకున్నాడు, నివేదిక ఇచ్చాడు. ఆ నివేదికలో వారి పరిధేంది, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల మానసిక పరిస్థితి కూడా అప్పటికిప్పటికి పెరిగింది. మనం చిన్నగా ఉన్నప్పుడు మనకు ఇంత పాస్ట్ లేకుంటుంది. ఇప్పుడు మన పిల్లలు 3 ఏళ్ళ పిల్లలకు చెల్లిస్తే ఇప్పి మళ్ళీ పెట్టి అని చేస్తారు. పిల్లల సంగ్రహణ శక్తి పెరిగింది. కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్ క్లాసుల వల్ల పిల్లలు ఆ ఇంటర్నెట్ కూడా మంచిగా కనెక్ట్ అయిపోయినారు. టీచర్లు కూడా కొత్త కొత్త టీచర్లు, ఇప్పుడు టెట్ పాస్ అయిన టీచర్లు. ఇంతకుముందు టీచర్ అంటే మామూలుగా ఉంటుండే. ఇప్పుడు బీఈడీ ఎంట్రన్స్ రాయాలి రాష్ట్ర స్థాయిలో, బీఈడీ చేసేటప్పుడు పరీక్షలు ప్రాక్టికల్స్ చేయాలి, బీఈడీ అయిపోయిన తర్వాత మళ్ళీ టెట్ క్వాలిఫై కావాలి, టెట్ క్వాలిఫై అయినాక టీఆర్టీ లేదా డిఎస్సి 4 గొట్టు పరీక్షలను ఢీకొనే టీచర్ సెలెక్ట్ అవుతున్నాడు. మేబీ అనొచ్చు ఇలాంటి ఇంటలెక్చువల్స్ లేదా కొంతమంది అనొచ్చు, అన్న కొంతమంది టీచర్లు చిట్టీలు చేస్తున్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, కొంతమంది బడికోరని ఉండొచ్చు. ఒక 5 to 10%, 1,00,000 మంది టీచర్లు 4-5 వేల మంది చేయొచ్చు. దానికి మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. ఎంఈఓలు, డిప్యూటీఓలు, విద్యాశాఖ కార్యదర్శి వరకు ఆకస్మిక తనిఖీ చేయొచ్చు. బడిలో వాళ్ళు లేకపోతే సస్పెండ్ చేయొచ్చు. అప్పుడు నేను కూడా మాట్లాడను, ఎవరు మాట్లాడరు. కానీ ఆకునూరు మురళి గారు బీద ప్రజల విద్య కోసం, బీద పిల్లల విద్య కోసం సూచించాల్సినవి మర్చిపోయి ఈ జీతాలు ఎక్కువైనాయి టీచర్లకు. అంటే జీతాలు అనేది 2007 వరకు చాలా తక్కువ ఉండే. 10,000, హైయెస్ట్ 10,000, 11,000 ఉంటుండే రిటైర్డ్ అయ్యేటోని కూడా. ఇవాళ రిటైర్డ్ అయ్యేటోడు 1,20,000, 1,30,000 తీసుకుంటుండు. ఎప్పుడు 2007 అంటే 20 ఏళ్ళు అనుకో, 2026లో ఉన్నాం కదా. ఇవాళ జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. నాకు టీచర్ ఉద్యోగం చేసేటప్పుడు 800కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాకు కిరాయికి ఉంది. చంద్రనాయక్ గారని టీచర్స్ కాలనీలో ఒక కానిస్టేబుల్ ఇంట్లో నేను ఉన్నా. 800, 2 బెడ్రూమ్, మళ్ళా కార్ పార్కింగ్ ఉండే అందులో. ఇప్పుడు 800కు దొరుకుతుందా మధు గారు? మినిమం 10,000, 15,000 కావాలి డబుల్ బెడ్రూమ్ కావాలంటే. పిల్లల చదువులు, ఆరోగ్యాలు కూడా అందరికీ చెడిపోతున్నాయి. షుగర్లు, బీపీలు, ఓడోడు రోజు యావరేజ్గా 2 ట్యాబ్లెట్ అని మింగుతున్నాడు. ఇవన్నీ ఖర్చుల దృష్ట్యా మాస్టర్ స్కేల్స్, అవి టీచర్లకే కాదు అన్ని ఎంప్లాయీస్కు మాస్టర్ స్కేల్స్ వల్ల జీతాలు పెరగడము, తగ్గడం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆకునూరు మురళి గారు 1,00,000 పైన ఉన్న జీతమును చూసిండు, కానీ 40,000 జీతాలు కూడా ఉన్నాయి. మొన్న 2024 ఎక్కిలోనికి 40,000 జీతమే. మరి 40,000 ఈరోజు ఉంటే 20 ఏళ్ళ కింద 10,000 ఉంటే ధరలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. అది ఆయన సబ్జెక్టే కాదు, అసలు ఆ సబ్జెక్ట్ అనేది కానే కాదు. జీతాలు ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి, ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు పే రివిజన్ కమిషన్ ఉంది, పిఆర్సీ, దాంట్లో పెంచాలా, తక్కువ చేయాలా, లేకపోతే ఉన్నకాడికి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధం లేదు. దానివల్ల ఇవాళ మా టీచర్లు బగ్గుమంటారు. ఇంకొకటి ఏంది, ప్రమోషన్ అనేది మా రైటు. ఆయన ఏమంటుండు, పిల్లగానికి చదువు వస్తేనే ప్రమోషన్ ఇవ్వాలి, లేకపోతే లేదని. ఇది తప్పు కదా. ఇవాళ ప్రతి ఊర్లో 10 రూపాయలు సంపాదించినప్పుడు ప్రైవేట్ స్కూల్కి పంపుతున్నాడు. ఇంకా జర ఎక్కువ సంపాదించినప్పుడు కార్పొరేట్ స్కూళ్ళలో శ్రీ చైతన్య నారాయణ అటువంటి వాళ్ళు చేస్తున్నాడు. ఏం లేనోడే, తిండికి లేనోడు, కష్టం చేస్తే కూడా మిగిలినోడు, బీద బిక్కి జనమే ఊర్లలో మిగిలిపోయారు. 50 మంది 60 మంది ఉంటారు. ఆ పిల్లలకు మా వాళ్ళు చదువు చెప్పి పైకి లేపుతున్నారు టీచర్లు. మరి వాళ్ళ ప్రమోషన్ అనేది రిజల్ట్ని బట్టి ఇవ్వాలంటే రిజల్ట్ రాదు. ఒక్కోసారి యావరేజ్గా, ఇప్పుడు మీరు కూడా చూసింటారు, శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో 1,00,000 మంది చదువుతారు. వాడి పేపర్లో యాడ్ ఎంతమంది తెప్పిస్తాడు రఘు?
మధు. అంటే ఆయన ఆలోచన ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఇది వర్తించేలా అమలు చేయాలనేది ఒకటి ఉంది. ఎందుకంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో పోటీ పడితే ప్రభుత్వ పాఠశాలల్లో ఎప్పుడు ముందరికి రారు. జనరల్గా ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే చదివి ముందుకు పోతారో వాళ్ళని మాత్రం పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇదే తప్పు. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా మీరు కూడా ఒకసారి స్టడీ చేయండి. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి, మరి 3 అకాడమిక్ ఇయర్స్ నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయిలో వచ్చిన ప్రతి ర్యాంకు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చదువుతున్న అమ్మాయిలకు కూడా వస్తుంది. అంటే 6వ తరగతి వరకు చదివి వివిధ కారణాల చేత డ్రాప్ అయిన ఆడపిల్లని తీసుకొచ్చి కేజీబీయూలో జాయిన్ చేస్తే వాళ్ళు కూడా లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఇంటర్లో ఎస్ఎస్సిలో టాప్ మార్క్స్ తీసుకున్నారు. మోడల్ స్కూల్స్, గురుకులాలు, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా టాప్ మార్క్స్ వస్తున్నాయి. నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ సంస్థలు పేపర్ యాడ్ వేపిస్తాయి. రిజల్ట్ వచ్చినాక ఎన్ని ర్యాంకులు పెడతాయి? 1,00,000 మంది పెడతాయి పేపర్లో, ఓ 10, 15, 20 పెడతాయి. అంటే 1,00,000 మంది చదివితే 20 మందికి ఆడ ర్యాంకులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో 20 మంది కంటే ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయి. అది ఎక్స్పోజ్ అవుతలేదు. ఎందుకంటే ఒక టీచరు ₹1,00,000 పెట్టి పేపర్ యాడ్ వేయలేడా నా స్కూల్ ఇంతమందికి వచ్చిందని, వారంటే మేనేజ్మెంట్ వేస్తారు. ఇది 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 ఒకటి. నేను ఏమంటున్నానంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఇస్తున్నాడు. నెల నెల 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాడు. టీచర్లకు ఎప్పుడు లేని విధంగా గురుకులాల్లో ప్రమోషన్స్ ఇచ్చిండు, ట్రాన్స్ఫర్స్ ఇచ్చిండు. లెక్చరర్స్కు ప్రమోషన్స్ ఇచ్చిండు, ట్రాన్స్ఫర్స్ ఇచ్చిండు. 20 ఏళ్ళకి వెళ్ళి భాషా పండితుల గురించి నేను కొట్లాడినా, మీరు ఇంటర్వ్యూలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకే ఒక రోజులో 20,000 మందికి ప్రమోషన్లు ఇచ్చిండు. జిహెచ్ఎం ప్రమోషన్లు ఇచ్చిండు. ఎప్పుడైనా ప్రమోషన్లు ఇయ్యంగా ఎవరైనా మిగిలితే బ్యాక్లాగ్ పెడుతుండ్రు. ఎస్సీ ఎస్టీల కోసం, బీసీల కోసం ఆయన బ్యాక్లాగ్ కూడా పెట్టకుండా ఇచ్చేసేయండి మిగిలిన వాళ్ళకు. అంటే ఒక ర్యాంక్ వరకు కటాప్ పెట్టినాక కింది వాళ్ళకి ఇచ్చిండు. చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇన్ని ఇస్తున్నాడు. స్కూల్స్ పర్యవేక్షణ చేస్తున్నాడు. నెలకు ఒకసారి విద్యాశాఖ మీద 2 సార్లు 3 సార్లు సమీక్షలు చేస్తున్నాడు. కేసీఆర్ ఎప్పుడు చేయలేదు ఇట్లా. ఇలా చేస్తున్నాడు. మేము కూడా ఏమనుకుంటున్నామంటే మాకు పీఆర్సీ రాలేదు, డిఏలు రాలేదు, జీతం అయితే బాగానే ఇస్తున్నాడు, ప్రమోషన్లు ఇస్తున్నాడు. పాపం రేవంత్ రెడ్డి చాలా చేతనైన కాడికి ఎక్కువనే చేస్తున్నాడు. కానీ ఇక పీఆర్సీ ఒకటి ఇచ్చితే బాగుండని కొంత ఎవరికైనా కోరిక ఉంది. కానీ ఇవాళ ఆకునూరు మురులు వచ్చి జీతాలే తక్కువ చేయమనేసరికి ఇన్ని మంచి చేసిన రేవంత్ రెడ్డిని కింద తిట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గ్రూపులలో ఏం పెడుతుంది తెలుసా? పీఆర్సీ ఇవ్వాలి, డిఎల్ బకాయి ఉన్నాయి. ఇవి ఆడడుగుతారో అని రేవంత్ రెడ్డి ఆకునూరు మురుని పిలిచి ఈ టాపిక్ తీసిండు అనేది చర్చ జరుగుతుంది. ఎందుకు జరగదు? మనం మానవులం కదా మధు. ఇందులో బీఆర్ఎస్ సింపథైజర్స్ ఉంటారు, టీచర్లలో కూడా టీఆర్ఎస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళే కాదు కదా, కమ్యూనిస్టులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డే కావాలని నాటకం ఆడిపిస్తుండ్రు. మరి ఈ పేరు ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? రేవంత్ రెడ్డికి వస్తుంది. ఆకునూరు మురళియాలు ఉంటాడు, రేపు పోతాడు. కానీ రేవంత్ రెడ్డి కన్న కష్టం చేసి ఎన్నో కేసులు చేసుకొని బిడ్డ పెళ్లికి కూడా హాజరు కాకుండా హాజరైన షరతుల మీద హాజరై అధికారంలోకి వచ్చినోడు. 4 మంచి పనులు చేస్తున్నాడు. చెడ్డ పేరు ఎవరికి? రేవంత్ రెడ్డికి. దాని ఇందాక జర్నలిస్ట్ అడిగిండు, అన్న నువ్వు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నావు, మీ పార్టీడే కదా ఆకునూరు మురళి. వాస్తవమే, మా పార్టీ నియమించిందంటే మా పార్టీడే. కానీ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? మా పార్టీ, మాకు మొత్తం మూలస్తంభం మా తలకాయకే చెడ్డ పేరు వస్తుంది. నేను మాట్లాడినా, మీరు రాకన్నా ముందు విద్యా కమిషన్ మెంబర్లు కూడా మా చారగొండ వెంకటేష్ ఉంటాడు, ఇంకా 2-3 ఉంటారు. నేను అందరితో మాట్లాడినా, ఇదేంది మన ప్రభుత్వానికి టీచర్లు అంతా యాంటీ అయ్యే పరిస్థితి అంటే, నిన్న కూడా నేను మన తొలి వెలుగు ద్వారా చెప్తా ఉన్నా టీచర్లకు అందరికి కూడా. నిన్న నేను ఇలా 3-4 మెంబర్లతో మాట్లాడినా ఒక హాఫ్ అన్ అవర్ కింద. వాళ్ళు అన్నారు, ఆకునూరు మురళి గారు రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు సీఎం గారు అన్నారంట, చైర్మన్ గారు మీరు ఓన్లీ సూచనలు ఇవ్వండి, ఈ శాలరీస్ ఈలరీస్ అది నీ పరిధి కాదు, నా పరిధి కాదు, దానికి స్కేల్స్, మాస్టర్ స్కేల్స్, పిఆర్సీ కమిషన్లు, ఫైనాన్స్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళ పరిధి, వాళ్ళు ఏం రికమెండ్ చేస్తారు చూద్దామంటే, లేదు లేదు జీతాలు ఎక్కువయ్యే వాళ్ళు ఇది అవుతుందని అంట. అప్పటికి కూడా చెప్పినట్ట రేవంత్ రెడ్డి గారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నాకు కమిషన్ మెంబర్లు చెప్పినమాట, వద్దొద్దు ఇది మనం జోలికోవద్దు, రేపు ఏమైనా చెడ్డ పేరు వస్తే నీ మీద వేసుకున్నట్టుంటే దీన్ని లీక్ చేయి, నా మీద వేసేటట్టుంటే లీక్ చేయకన్నా అంట. లేదు నేనే వేసుకుంటా, ఎవరితోనైనా ఢీకొంటానా అంట. మరి ఆయన ఎంత తోపో, ఆయన తోపని ఆంధ్రప్రదేశ్లో ఏదో చేసినా అంటారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం నా ఫ్రెండ్స్ ఉంటే పొద్దు నుంచి అదే పని చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసిండు. ఒకటి మాట చెప్తా, ఆయన మాజీ ఐఏఎస్, పెన్షన్ వస్తుంది, ఆయన ఇంటలెక్చువల్ అని మనం భావిస్తున్నాం. ఓకే, నేను ఆయనతో 2-3 ఆర్గ్యుమెంట్లు చేసిన. ఆయన ఇంటలెక్చువల్ కాదు, తొక్క కాదు, నేను అవమానించడం లేదు. ఆయనకు సబ్జెక్ట్ లేదు, ఉండొచ్చు, ఏ దాంట్లో ఉందో ఆ దాంట్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నా, టీచర్గా చెప్పమంటే నేను అనర్గలని చెప్తాను, అంతే తప్ప గొర్రెలు ఎట్లా కాస్తారు, కాపుదానం ఎట్లా చేస్తారంటే నేను చెప్పలేను. ఆయన కూడా ఒక దాంట్లో ఉండొచ్చు, ఏ దాంట్లో ఎక్స్పర్ట్. సబ్జెక్ట్ లేదు. ఆయన 4 లక్షల రూపాయల జీతం తీసుకుంటుండు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, 3-4 లక్షలు అంట వాళ్ళ జీతం. కారు, ఆఫీసు, ఏసీ, పిఏలు, గన్మెన్లు ఇన్ని ఉన్నాయి ఆయనకు. మరి నువ్వెందుకు తీసుకుంటున్నావు? నువ్వు మాజీ ఐఏఎస్ అధికారిగా, దేశంలో ఐఏఎస్ అధికారిగా నీకు వచ్చే పెన్షన్ వస్తుంది. తెలంగాణ కోసం నేను ఉచితంగా సూచనలు ఇస్తాను, ఇవ్వచ్చు కదా.
నీకు జీతం కావాలి, గన్మెన్లు కావాలి, పిఏలు కావాలి, ఆఫీసులో బెల్లు పని చేయకపోతే బెల్లుని తీసి కింద వల్ల కొట్టిన దాఖలాలు ఉన్నాయి, నాకు తెలుసు అవి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరును మరి ఒక పార్టీలో ఉన్న వ్యక్తిగా మీకు డౌట్ రావచ్చు, అన్న నువ్వు అదే పార్టీలో ఉన్నావు అంటే ఎస్, మరి నేను అదే పార్టీలో ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంలో నాకు కూడా ఒక 1% ఉంది అనుకుంటున్నా. ఆ రోజు కేసీఆర్ మీద వ్యతిరేకత ప్రజల్లో ఉపాధ్యాయులు రావడానికి నేనే కారణం. నువ్వు నేను ఆర్ఎన్బిలో 100 పెట్టినాం ఇటువంటి బైకులే, ఫేస్ టు ఫేస్. పీఆర్సీ అయినప్పుడు పెట్టినాం, హెల్త్ కార్డ్స్ అయినప్పుడు పెట్టాం, కరోనా టైంలో జీతాలు అయినప్పుడు పెట్టినాం, 317 జీవో అప్పుడైతే ఇంకా నువ్వు అసలు డివాస్కి వచ్చే తీసుకున్న సందర్భాలు, స్పౌజులు అన్నీ నేనే కదా. అప్పుడు ఎవరైనా మాట్లాడిండా? టీఎన్జిఓలు టీజీఓలు అంతా తొత్తులే. నేను మాట్లాడి వ్యతిరేకత తెచ్చినందుకే రేపు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి మా కాంగ్రెస్ పార్టీకి ఆడ 4 ఓట్లు, ఈడ 10 ఓట్లు, ఈడ 20 ఓట్లు పడ్డాయి. మరి రేవంత్ రెడ్డి నా సీట్లో కూర్చోపెట్టడానికి కన్నా కష్టం చేసిన. అంత మంచిగా ఆయన కూర్చుంటే, ఆయన ఇన్ని పనులు చేస్తుంటే ఆయనే చెప్పిండు ఎల్బీ స్టేడియంలో 2024 ఆగస్టు 2వ తారీఖు మా హర్షవర్ధన్ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మీ గురించే కొట్లాడుతుంటాడని 20,000 30,000 మంది టీచర్లో చెప్పిండు. మరి నేను ఎందుకు కొట్లాడతా? ఆయనకు మంచి పేరు రావాలని కొట్లాడుతున్నా. ఇలా ఆయన పేరు చెడిపోతుంది. మా బడపలు తిట్టుకుంటున్నారు గ్రూపులలో, మా మా వెల్ విషర్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా గౌరవనీయ టీచర్లు తిట్టుకుంటున్నారు. మరి ఆ తిట్లన్నీ ఆయనకు తగిలితే ఆయన ఇబ్బంది కదా. సో ఆకునూరు మురళిని తప్పించమని చెప్తున్నాను నేను. మీ మన తొలి వెలుగు ద్వారా ఆకునూరు మురళి అసంటోని పక్కకు పెట్టన్నా. మస్తు సలహాలు ఇచ్చుతున్నారు, నేను కూడా ఇవ్వగలుగుతా. నేను చిన్నపిల్లలా కనబడుతున్నా కాబట్టి నువ్వు నాకు ఆ పదవి ఇవ్వలేదు. మస్తున్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళంతా అవకాశవాదులు. వాళ్ళు ఒక కుట్రతాన నిన్ను తీసేయాలనే ప్రయత్నం చేసి నిన్ను బ్లేమ్ లేపాలనే ప్రయత్నం చేస్తున్నాడే నా భావన. ఇది ఇక్కడ నువ్వు అంటే అంశము అయితే ఆకునూరు మురళి మాత్రం ఓన్లీ సలహాలు సూచనలు మాత్రం ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉపాధ్యాయుల సంఘాలు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకమయ్యే పరిస్థితి ఉంది. ఆకునూరు మురళి సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వాలి తప్ప పూర్తిగా ఆర్డర్లు వేసే విధంగా కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఇంటెలెక్చువల్ కానే కాదు ఆయన అని చెప్పి కూడా హర్షవర్ధన్ రెడ్డి విమర్శించడం జరుగుతుంది. మహబూబ్ నగర్ నుంచి మన తెలుగు కోసం మీ మధు.